ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం. కానీ వీధంతా తివాచీలు పరచం కదా మిత్రమా! మనశ్శాంతి ఎక్కడో ఉండదు. నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేయండి. నీకు నచ్చిన విధంగా, నీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలుపెడితే ప్రశాంతత నీ వాకిలి తలుపు తడుతుంది. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. మనిషి వారి వారి ఆలోచనల వల్లే నిజమైన ఆనందం, సంతోషాలు లభిస్తాయి. మనిషి గొప్పతనం నమ్మడంలోనో, నమ్మించడంలోనో ఉండదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడూ మంచి అనుభవాన్ని మిగుల్చుతుంది. కోపం, ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. కళ్ళు పోయినవాడు అంధుడు కాడు. తప్పులను కప్పిపుచ్చుకొనేవాడే అంధుడు.